హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. వెల్కమ్ టు కెనడా తెలుగు ఇన్ఫో. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మానిటోబా లేటెస్ట్గా ఒక డ్రా కండక్ట్ చేశారండి జూన్ 19న. సో ఈ డ్రాలో వాళ్ళు 181 క్యాండిడేట్స్ని మనకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో లెటర్ ఆఫ్ అడ్వైస్ టు అప్లై లెటర్స్ అనేది ఇష్యూ చేశారు వాళ్ళు ప్రొవిన్షనల్ నామినేషన్కి అప్లై చేసుకోవడం కోసం. సో ఈ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా మనము తెలుసుకుందాము. సో ఈ అప్డేట్ని వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో అది మీకు ఆన్లైన్లో చూపిస్తాను. అలాగే దానికి సంబంధించిన లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు క్లియర్గా. ఇదే కాకుండా మీకు ఈ మానిటోబాకి సంబంధించినటువంటి ఎంపీఎన్పి మానిటోబా ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కానీ వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు కూడా. ఆ సైట్లో వాళ్ళ కింద మెన్షన్ చేసి ఉన్నారు అనమాట. ఆ సైట్లో మీకు చూపిస్తాను. సో ఇది చూపించే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను అది ఇప్పుడు మీకు ఆన్లైన్లో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పాను కదా మానిటోబా లేటెస్ట్ అప్డేట్ గురించి. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. అలాగే నా పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఇది చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రొఫైల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఎలా అప్లై చేసుకోవాలి అయినా కానీ ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు పర్సనల్గా ఈమెయిల్ చేయవచ్చు. సో వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. సో చూడండి, ఇక్కడ మానిటోబా ఇన్వైట్స్ 181 PNP candidates in June 19th draw. So in its newest draw, Manitoba has invited immigration candidates currently overseas as well as candidates inside of Canada. So Manitoba held its 92nd PNP draw on June 19, 2020. So ఇది 92nd draw అండి. సో టోటల్గా వీళ్ళు ఇక్కడ ఇట్ issued a total of 181 letters of advice to apply to immigration candidates. So the LAAS invite immigration candidates to apply for a provincial nomination for a Canadian permanent resident visa. So letter of advice to applications were made out to the candidates who are eligible under the following Manitoba provincial nominee program streams. So దీంట్లో మనకి 3 different categories ఉన్నాయి, 3 different streams ఉన్నాయి. సో skilled workers in Manitoba and skilled workers overseas international educational stream. సో ఈ 3 streams ఉన్నాయండి. సో ఇందులో 10 of the 181 invited candidates had profiles in the express entry systems. So far this year, Manitoba has issued LAS to 2,335 immigration candidates. So find out if you are eligible for any Canadian immigration programs. So Manitoba's EOA system గురించి కూడా వీళ్ళు సో జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చారు ఇక్కడ. Immigration candidates need to register an expression of interest with the MPNP in order to receive LAA through the skilled workers in Manitoba and skilled workers overseas categories. ఈ 2 categories యూస్ చేసి మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అండర్ Manitoba system, such candidates are ranked out of 1,000 points for human capital characteristics such as their English or French language skills, education, work experience, Manitoba connections and other factors. So in today's draw, successful candidates needed a score of at least 504 points to obtain a LAA under the skilled workers in Manitoba stream. So skilled worker overseas candidates needed a minimum score of 686 points. సో ఇది skilled worker overseas category సంబంధించి. సో అబౌట్ ద స్ట్రీమ్స్ ఇదంతా కూడా మనకి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారనమాట. సో ద skilled workers overseas categories and skilled workers in Manitoba categories allow the province to nominate skilled workers who can support Manitoba's labor market needs. So those overseas need to have an established connection to Manitoba. This can be demonstrated through close family ties or friends in Manitoba, previous experience in the province, or an invitation under one of the MPNP's strategic recruitment initiatives. సో మనకి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ కానీ లేదంటే ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మానిటోబాలో ఉంటే సో మనకి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మనకు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీ ఎడ్యుకేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ IELTS స్కోర్ కార్డ్ ఇవన్నీ కూడా వాళ్ళు కౌంట్ చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎనీ వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్ త్రూ మనం దీనికి ఎలిజిబిలిటీ అయ్యి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దే డు నాట్ నీడ్ టు ఫిజికల్లీ ప్రెజెంట్ ఇన్ Manitoba ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ టు బి ఎలిజిబుల్. సో ఫిజికల్గా మనం అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. So successful candidates in the skilled workers in Manitoba category must meet certain criteria such as having a full-time permanent job offer from an employer in Manitoba.
So finally, international students that graduated from an educational institution in Manitoba may receive an LAA under the international education stream if they have in demand skills. సో ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్ అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారో మానిటోబాలో ఉన్న ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి, సో వాళ్ళు ఎల్ఏఏ వచ్చి ఉంటే కనుక వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు పిఆర్ఆర్కి అని చెప్తున్నారు. అలాగే స్కిల్డ్ వర్కర్స్ ఇన్ మానిటోబా కేటగిరీ ద్వారా కూడా మనము సర్టన్ క్రైటీరియా మీట్ అవుతే వాళ్ళకి పర్మనెంట్ ఫుల్ జాబ్ ఆఫర్ అనేది ఉండాలి. సో మానిటోబా ఎంప్లాయర్ నుంచి. సో ఇదన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో చాలామంది కూడా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా ట్రై చేస్తున్నారు కెనడాకి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, లేదా నాకు పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా మానిటోబా లేటెస్ట్ అప్డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా. సో ఆ లింక్లో మీరు క్లియర్గా మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాగే అదే కాకుండా మనకి మానిటోబా ప్రొవిన్షనల్ నామినీ ప్రోగ్రాంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. సో దాంట్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది కూడా ఉన్నాయి, 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ఇన్ మానిటోబా ఆర్ స్కిల్డ్ వర్కర్ ఓవర్సీస్ కేటగిరీ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్ట్రీమ్ అనేది కూడా ఉంది. సో ఈ 3 కేటగిరీస్ ద్వారా కూడా మనం ఈ ఎంపీఎన్పీ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ అండి. సో దానికి ఎలిజిబుల్ అయ్యి ఆ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఉంటే దాని నెంబర్ యూస్ చేసుకొని మనం ఈ ఎంపీఎన్పీకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అనేది. సో మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్వీరీస్ కానీ ఉంటే నాకు పర్సనల్గా ఈమెయిల్ చేయొచ్చు. నా పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ అండి. సో నేను నా ఫర్దర్ వీడియోలో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను.